అభిమాని రేణుకస్వామిని అతి కిరాతకంగా హత్య చేసిన కేసులో అండర్ ట్రయల్ ఖైదీగా పరప్ప అగ్రహార జైలులో ఉన్నాడు నటుడు దర్శన్. దర్శన్ను రీసెంట్గా బళ్ళారి జైలుకు తరలించారు. పరప్ప అగ్రహార జైలుకు వచ్చిన కొత్తలో దర్శన్కు కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయి. దీంతో అతనికి కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. ఇప్పుడు దర్శన్ బళ్ళారి జైలుకు షిఫ్ట్ అయ్యాడు. అయితే అతను చేతికి కట్టుకొని బళ్ళారి జైలుకు వచ్చాడు. అయితే ఇప్పుడు దర్శన్కు మరో ఆరోగ్య సమస్య ఎదురవడంతో బళ్ళారి జైలు అధికారులకు ప్రత్యేక విజ్ఞప్తి చేశాడు. దర్శన్ బళ్ళారి జైలులోని 15వ బ్యారక్లో ఉన్నాడు. ఇది ప్రత్యేక భద్రతా బ్యారక్. కానీ ఈ బ్యారక్ లో సాధారణ టాయిలెట్ మాత్రమే ఉంటుంది. ఇదే దర్శన్ కు సమస్యగా మారింది. వెన్ను నొప్పి, ఎడమ చేయి నొప్పితో బాధపడుతున్న దర్శన్ ఇండియన్ స్టైల్లో టాయిలెట్ ను ఉపయోగించడం కష్టంగా ఉన్నట్లు తెలుస్తుంది. నాకు వెన్ను నొప్పి, చేతు నొప్పులు ఉన్నాయి. ఇండియన్ టాయిలెట్ ను ఉపయోగించడం చాలా కష్టంగా ఉంది. ఈ బ్యారక్ కు వెస్టర్న్ స్టైల్ టాయిలెట్ ని అమర్చాలని లేదా కనీసం సర్జికల్ చైర్ అయినా ఇవ్వండి అని జైలు అధికారులకు విన్నవించాడు కన్నడ స్టార్ హీరో. దీనిపై జైలు సిబ్బంది, జైలు ఉన్నతాధికారులు వైద్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కాగా ఏళ్ల తరబడి వెస్టర్న్ స్టైల్ టాయిలెట్స్ ను వాడుతున్న వారికి, ముఖ్యంగా అధిక బరువు ఉన్న వారికి ఇండియన్ స్టైల్ టాయిలెట్స్ ఉపయోగించడం చాలా కష్టమైన పని. దీనికి తోడు దర్శన్ కు వెన్ను నొప్పి, తుంటు నొప్పి, ఎడమ చేయి నొప్పి ఉన్నాయి. ఇక బెంగళూరులోని పరప్ప అగ్రహార జైలులో దర్శన్ రూల్స్ బ్రేక్ చేయడం వల్ల బళ్ళారి జైలుకు తరలించారు. పరప్ప అగ్రహార జైలులో దర్శన్ కుర్చీపై కూర్చొని సిగరెట్ తాగుతూ, కాఫీ తాగుతున్న ఫోటో వైరల్ గా మారింది. ఆ ఫోటో వైరల్ కావడంతో రేణుకస్వామి హత్య కేసులో దర్శన్ తో పాటు ఇతర నిందితులను పరప్ప అగ్రహార జైలు నుంచి ఇతర కారాగారాలకు తరలించారు. అయితే ప్రధాన నిందితురాలిగా ఉన్న పవిత్ర గౌడను మాత్రం అదే జైలులో ఉంచారు.